నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ వివేకానంద గారు చనిపోయి దాదాపు 6 సంవత్సరాలు అవుతా ఉన్నా సాక్షులు ఒక్కొక్కరు కాలగర్భంలో కలిసిపోయినా అన్నీ తెలిసినటువంటి కర్త కర్మ క్రియ అని అంటున్నటువంటి అవినాష్ రెడ్డి మాత్రము చట్టానికి కళ్ళు కప్పి తప్పించుకొని తిరుగుతున్నారు. ఇదంతా గమనించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే అఫిడవిట్ వేసింది సుప్రీంకోర్టులో. ఆ అఫిడవిట్ యొక్క సారాంశం ఏంటంటే ఈయన బయట ఉంటే సాక్షులను తారుమారు చేస్తాడు, సాక్షులను బెదిరిస్తాడని చెప్పి అఫిడవిట్ వేస్తే ఆ అఫిడవిట్ కు సంబంధించి ఇప్పుడు అవినాష్ రెడ్డి అయ్యా నాకు కొంచెం టైం కావాలా, దానికి కౌంటర్ వేయాలంటే సుప్రీంకోర్టును అయితే కోరడం జరిగింది. కానీ ప్రభుత్వం వేసినటువంటి ఈ అఫిడవిట్ ఏదైతే ఉందో అది గేమ్ చేంజర్ అని చెప్తా ఉన్నారు. మరి చూద్దాం రండి. అవినాష్ జైలుకే, వివేక హత్య కేసులో ట్విస్ట్, గేమ్ చేంజర్ గా ప్రభుత్వ అఫిడవిట్. అవినాష్ బయట ఉండొద్దంటున్న సర్కారు, బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు విచారణ, కౌంటర్ వేయాలని అవినాష్ కు ఆదేశం. అయ్యా నీ మీద అఫిడవిట్ వేశారు, కొంచెం పట్టించుకోనైనా దానికి వచ్చి కౌంటర్ అయ్యని చెప్పి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ కీలక నేత ఎంపీ అవినాష్ రెడ్డికి జైలు తప్పదా అంటే ఈసారి మాత్రం ఖచ్చితంగా జైలుకు వెళ్తాడనే న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. ఈ కేసు నుంచి చాకచక్యంగా తప్పించుకుంటూ వస్తున్న ఆయనకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టిందా? ప్రభుత్వం ఈ కేసులో ఇటీవల సుప్రీంకోర్టులో ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ ఫైల్ చేసిన అఫిడవిట్ కీలకం కానుందా? ఈ అఫిడవిట్ ను సుప్రీం కనుక పరిగణలోకి తీసుకుంటే అవినాష్ కు బెయిల్ రద్దై జైలు బాట పట్టాల్సిందేనన్న టాక్ అయితే వినిపిస్తోంది. బెయిల్ రద్దుపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అదనపు అఫిడవిట్ కు కౌంటర్ సమయం కావాలని అవినాష్ రెడ్డి తరపున న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం జూలై చివరి వారానికి విచారణకు వాయిదా వేశారు. అప్పటికి తన పదవీ కాలం ముగుస్తుండటంతో వేరే ధర్మాసనానికి ఈ కేసు విచారణను బదిలీ చేస్తారని ఆయనకు తెలిపారు. సిబిఐ అధికారి రామ్ సింగ్ తో సహా సునీత దంపతులపై దాఖలైన కేసుల్లో తాజా దర్యాప్తు నివేదికను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందజేసింది. సో డైరెక్ట్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే రంగంలోకి దిగి అఫిడవిట్ వేసింది సుప్రీంకోర్టులో. ఈ అఫిడవిట్ గేమ్ చేంజర్ కాబోతుంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళడం అయితే పక్కా అని వార్తలు అయితే వస్తుంది. రామ్ సింగ్ సునీత దంపతులపై కావాలనే కేసు పెట్టారని, అవినాష్ రెడ్డి 2 పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని ఈ తతంగం అంతా నడిపారని ఆ నివేదికలో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది. అవినాష్ రెడ్డి బయట ఉంటే సాక్షులను తారుమారు చేయడం, సాక్షులను బెదిరించడం చేస్తారనే దానికి ఇదే నిదర్శనం. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక అఫిడవిట్ అయితే వేయడం జరిగింది. మరి చూద్దాం ఈ కేసులో ఏం జరుగుతుందో. ఈసారి మాత్రం అవినాష్ రెడ్డి జైలుకు వెళ్ళడం పక్కానే న్యాయ నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. మీరేమనుకుంటున్నారో జస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.